మై ఫ్రెండ్స్, ఈరోజు మీతో నేను గౌరవం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. గౌరవం అనే పదం కూడా ఒక గౌరవమైన పదము. ఎందుకంటారేమో, ఆ గౌరవం అనే పదాన్ని ఎలా పడితే అలా మాట్లాడినా కానీ గౌరవం రాదు. దాన్ని ఆస్వాదిస్తా గౌరవించాలి. ఆ గౌరవం అనే పదాన్ని మీరు నాకు ఇస్తున్న గౌరవానికి కూడా నేను మీకు చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ గౌరవం పొందాలి అంటే మనం చాలా కష్టపడాలి. ఆ గౌరవం అనే దాన్ని మనం నిలబెట్టుకోవటం అంతకన్నా కష్టమైనది. ఎప్పుడైనా సరే మనం ఒకదాన్ని మనం ఆలోచించాలి. ఎప్పుడైనా మనం మంచిగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి అనే ఆలోచనతో ఉంటేనే మనం గౌరవాన్ని పొందగలుగుతాం. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు మనని కని పెంచి పెద్దవాళ్ళని చేసి చదువులు చెప్పించి, ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు లేవులే అని బాధపడకుండా మనని కూడా వాళ్ళే భరాయించి చేస్తారు. కాబట్టి వాళ్ళని గౌరవించాలి. గౌరవిస్తున్నాంలే అని అనుకోవటం కాదు, ఆ గౌరవం కూడా చాలా ప్రేమగా గౌరవించాలి. విసుక్కోకుండా మాట్లాడుతున్నాం, ఓకే మాట్లాడతారు, మేము ఏం మా అనం అమ్మ నాన్నని అనే విషయం కాదు. ఆ గౌరవం మనం ఇచ్చే దాంట్లో మన నుంచి మన పనుల గురించి వాళ్ళు పొందుకునే గౌరవం కూడా ఉండాలి. మనం గౌరవించటం కాదు, మనం చేసే పనులు బయట వాళ్ళు ఫలానా వాళ్ళ పిల్లలు అని వాళ్ళకి గౌరవం వచ్చేలాగా మనం ప్రవర్తించాలి. అదే విషయంలో మేము మా తరతరాల నుంచి కూడా ఆ విషయం మేము గొప్పగా చెప్పుకుంటున్నాను. మా అమ్మ అప్పుడు వరమ్మాళ్ళ పిల్లల్ని చూసి నేర్చుకోండి అనేవాళ్ళు. డ్రెస్సింగ్ విషయం కానీ, మాట విషయం కానీ, అవతల వాళ్ళని మనం ఇచ్చే విలువ విషయంలో కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, అలాగే అనుకునేవాళ్ళు. అట్లాగే మా పిల్లలు కూడా వాళ్ళ వయసుకు వచ్చేసరికి ఇలాంటి గౌరవాలు కాదు, వాళ్ళు చదువుల్లో గౌరవాలు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో చదువు ప్రాముఖ్యం ఎక్కువ అనుకున్నాము. చదువు విషయంలో అందరూ ముగ్గురు పిల్లలు బాగా చదివారు, మాకు ఎక్కువ గౌరవాన్ని తెచ్చారు. రైటింగ్ కాడ నుంచి ఏ విషయంలోనూ ఫస్ట్ ప్రైజులు తెచ్చుకునేవాళ్ళు. స్టూడెంటు అంటే వాళ్ళని నేర్చుకోమని చెప్పేంత ఇదిగా టీచర్స్ చేత కానీ పేరెంట్స్ చేత కానీ అనిపించుకునే విధంగా గౌరవం తెచ్చారు మాకు. అలాగే ఇప్పుడు మా మనవరాళ్ళ వయసుకు వచ్చేసరికి వాళ్ళు 20 ఏళ్ళకే జాబులకి వెళ్ళిపోయారు. చిన్నప్పుడు నేను చదువులో మాకున్న ఇంట్రెస్ట్ని బట్టి నేను ఎల్కేజీ కాడ నుంచి వాళ్ళని హాస్టల్లో పెట్టాను. మాది హోటల్గా ఉండేది. వాళ్ళ చదువు డిస్టర్బ్ అవ్వకూడదు అనే విషయంలో పెట్టాను. నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళు నాకు అంత గౌరవం తెచ్చారు. ఈ రోజుల్లో 20 ఏళ్ళకి వాళ్ళ స్వశక్తి మీద, మళ్ళీ రికమెండేషన్లు ఏమీ లేకుండా వాళ్ళ స్వశక్తి మీద ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఒక అమ్మాయి బీటెక్ చదివింది, జాబ్ చేస్తుంది. ఒక పాప హోటల్ మేనేజ్మెంట్ చదివింది, ఖత్తర్లో జాబ్ చేస్తుంది. అలాగే వాళ్ళు ఇచ్చే గౌరవానికి మేము ఇలా చెప్పుకుంటున్నామంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల గురించి అలా చెప్పుకునేలాగా వాళ్ళకి విలువని తీసుకురావాలని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పెళ్ళైనాక అత్తమామల్ని గౌరవించాలా, ఇరుగు పొరుగును గౌరవించాలా,
ప్రతి వాళ్ళని గౌరవంగా చూసుకోవాలి. ఆ విషయంలో మనం చేసే విధానాన్ని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి గౌరవం వస్తుంది. అలాగే ఆఫీసర్ అన్నాక ఏదో మాట అంటారు. అలాంటప్పుడు మనం విసుక్కోకుండా ఓర్పుతో వాళ్ళకి తగినట్టుగా చెప్పి వాళ్ళని మనం గౌరవిస్తూ వాళ్ళు కూడా మనకి విలువ ఇచ్చేలాగా మనం నడుచుకోవాలి. మనం ఇచ్చే గౌరవంలోనే మనకు విలువ వస్తుంది. అలా ప్రతి వ్యక్తితో కూడా మనం ఎంతైతే అవతల వాళ్ళకి గౌరవిస్తామో మనకు కూడా అవతల నుంచి అంతే వస్తుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకళ్ళనొకళ్ళు అరుచుకున్నారంటే ఇద్దరి గౌరవం పోతుంది. అదే అన్నని తమ్ముడిని అన్నో వేలెత్తి చూపాడు అనుకోండి, వాళ్ళు అనుకుంటారు నేను వాడిని అన్నాను, వాడికి తగ్గుద్ది గౌరవం అనుకుంటారు. కానీ అన్న నీకు కూడా తగ్గుద్ది గౌరవం. ఇలాంటి చిన్న చిన్న జస్ట్ విషయాల్ని మీరు అర్థం చేసుకొని మీ విలువలు మీ గౌరవాలు మీరు కాపాడుకోండి. అదేలాగా మనం ఆఖరికి తినే అన్నాన్ని కూడా గౌరవించాలి, పడుకునే మంచాన్ని కూడా గౌరవించాలి. గౌరవం అనేది ఒక మాటలోనే కాదు, ప్రతి విషయంలోనూ మనం ప్రతి నడతలోనూ కూడా మనం ఎప్పుడైతే ఏది ఒదిగి ఉండి మనం అవతల వాళ్ళకి నచ్చుతామో అవతల నుంచి మనం గౌరవం పొందగలుగుతాం. అలాగే మాట విసురుగా మాట్లాడినా, తినే అన్నాన్ని విసురు కొట్టినా, పడుకునే మంచమే కదలేని దాన్ని ఎలా పడితే అలా ఉంచుకున్నా అవి కూడా మనల్ని గౌరవించవు. ఇప్పుడు నువ్వు మంచి షర్ట్ వేసుకుంటావు, ఎందుకు వేసుకుంటావు? నువ్వు అందంగా కనపడాలని. మంచి డ్రెస్ వేసుకుంటుంది ఆడపిల్ల, ఎందుకు? తను చూస్తే అందరూ గౌరవించాలని. అలాగే ప్రతిదీ కూడా ఒకవేళ మనకు మాటలు వచ్చి మనం మాట్లాడుకొని మనం చెప్పుకోగలుగుతున్నాము, కానీ వాటికి ఏదో ఒక టచింగ్ ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో మాకు కుక్క పిల్ల ఉంది, చెప్తాము వింటుంది, అది మన గౌరవిస్తున్నట్టు. అదే చెప్పిన మాట వినలేదనుకోండి మనకు బాధ కలుగుద్ది. మనం కేవలం ఒక కుక్క పిల్లని పెంచే విషయంలోనే అంత కావాలి అనుకున్నప్పుడు మన పిల్లల్ని మనం పెంచే విషయంలో కూడా అలా పెంచాలి. వాళ్ళ నుంచి మనం గౌరవం పొందుకోవాలి. అట్లాగే ప్రతీదీ మనం చెయ్యాలి అనుకుంటే రాదు. అది కొంచెం బ్లడ్ రిలేషన్లో వస్తుంది, కొంత మనం పెరిగిన వాతావరణంలో నుంచి వస్తుంది. అది చెప్పలేము. మనం పెంచే విధానంలో మన పిల్లలు కొన్ని నేర్చుకుంటారు. మనం ఉండే ప్రాంతాన్ని బట్టి కూడా మనం నేర్చుకుంటాం. అలాగే మనం ప్రతిదీ ఆలోచించుకుంటా చేయగలిగితే అంతకన్నా గొప్పవాడు ఎవడు ఉండడు. ఎప్పుడైనా సరే మనం అవతల వాళ్ళని గౌరవిద్దాం. కులమతాలు వద్దు. మాకు తెలిసి మా ఇంటి దగ్గరే పల్లి ఉంటుంది. మా అమ్మ కానీ మా నాన్న కానీ వాళ్ళు వచ్చినా నీళ్లు పట్టుకెళ్ళినా చేసినా ఎంతో విలువగా ఉంటారు. తెలిసిన కుర్రాళ్ళు ఉన్నారనుకోండి, పనిచేసే కుర్రాళ్ళు మాతో పాటు టీ తాగుతారు, గ్లాసులు ఎక్కడ పడతారు. అదే విషయంలో మా తాతగారు కోపడ్డారు. ఏంట్రా వాళ్ళే మనం గడిగేది, వాళ్ళకి సపరేట్ పెట్టి కడుక్కొని వెళ్ళమనండి అని చెప్పారు. అప్పుడు మా వారేమన్నారు, బాబాయ్ కరెక్టే, మీరు అలా చెప్తున్నారు. మండలం ఆఫీస్ ఆయన ఎవరు? మాలాయన. ఆయన వస్తే మనం మంచాలేసి కుర్చీలేసి దుప్పట్లేసి రండి అని టిఫిన్లు పెట్టి కాఫీలు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నప్పుడు అప్పుడు
రాలేదు, అది ఉండదు. అది ఒకళ్ళకి ఒక రకంగా ఒకళ్ళకి ఒక రకంగా చేయకూడదు. కరెక్టే, విలువ ఇవ్వాలి. అలా అని యువతలాడనే విలువ తగ్గించకూడదు, గౌరవం తగ్గించకూడదు. మనం అవతలాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని బట్టి మనం పొందగలుగుతాం, అది ఉండాలి అని మాట్లాడారు. అలాగే మనం అవతల వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళు మనని గౌరవించేలాగా మనం ప్రవర్తిద్దాం. అది నేర్చుకుందాం. గౌరవం అంటే ఆషామాషి కాదు, జీవితాన్ని నిలబెట్టేది గౌరవం. ఇది నాకు తెలిసినంత వరకు నా వయసుకి నేను ఒక హౌస్ వైఫ్గా ఉండి నేర్చుకున్న దాంట్లో మీకు చెబుతున్నా. ఇంకా పెద్దగా చెప్పాలంటే నాకు చేత కాదేమో. నా నా స్థాయికి నేను ఇలా చెప్పగలుగుతున్నా. కాబట్టి మీరు కూడా మీ గౌరవాన్ని పెంచుకోండి. అలాగే నాకు ఇస్తున్న మీరు ఇచ్చే గౌరవానికి నేను కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీకు ఈ విషయం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఈ విషయం చెప్పాలి అని మీకు అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఏదైనా మీ అభిప్రాయం మీ ఇష్టం. ఓకే.